ఈరోజు పుంజాల శివశంకర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలో మహాత్మా జ్యోతిరావు ఫులే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్న ఒక పదం ఏదైతే ఉందో అది అచ్చుగుద్దినట్టుగా పుంజాల శివశంకర్ గారికి సరిపోతుంది. చాలా చిన్న స్థాయిలో ఉండి బడుగు బలహీన వర్గాల కుటుంబంలో పుట్టినటువంటి పుంజాల శివశంకర్ గారు దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయశాఖ మంత్రిగా కూడా ఈ యొక్క పుంజాల శివశంకర్ గారు ఎదగడం జరిగింది. మరి పుంజాల శివశంకర్ గారు తను చిన్ననాటి నుంచే విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండడం వల్ల చాలా బాగా చదువుకొని బీసీలలో చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఇందిరాగాంధీ తను పదవి కోల్పోయినప్పుడు తను ఎమర్జెన్సీ యొక్క పరిస్థితుల యొక్క కోర్టులో తన కేసు అలహాబాద్ కోర్టు తీర్పిచ్చిన సందర్భంలో తనను కాపాడడానికి కూడా ఇట్లా ఎటువంటి న్యాయ వ్యవస్థ కానీ న్యాయమూర్తులు కానీ ముందుకు రాకపోతే ఆ రోజు ఇందిరాగాంధీ మన తెలుగు బిడ్డ అయినటువంటి పుంజాల శివశంకర్ గారికి ఫోన్ చేయడం జరుగుతుందన్నమాట. ఆనాడు అమ్మ నేను వస్తున్నా నీకోసం నేను ఈ యొక్క ఎమర్జెన్సీ కేసు నుంచి నేను బయటికి తీసుకొని వస్తానని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు అన్నింటిలో కూడా పోరాడి ఆమె యొక్క ఎమర్జెన్సీ యొక్క కేసు నుంచి బయటపడడంలో పుంజాల శివశంకర్ గారిది ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ విధంగా తను తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు ఈమె ఇందిరాగాంధీ తన యొక్క క్యాబినెట్లో పుంజాల శివశంకర్ గారికి న్యాయశాఖ మంత్రి పదవిని ఇవ్వడం జరుగుతూ ఉంది. అప్పటిదాకా మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఏ యొక్క రాష్ట్రానికి హైకోర్టు జడ్జిగా ఉన్న వ్యక్తులు అదే రిటైర్మెంట్ అయ్యేంత వరకు అదే రాష్ట్రంలో జడ్జిగా ఉన్నటువంటి సందర్భాలు ఆ విధంగా ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రవర్గాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క సామాజిక వర్గాలకి అనుకూలమైనటువంటి తీర్పులు ఇస్తున్నటువంటి ఈ యొక్క వ్యవస్థను పుంజాల శివశంకర్ గారు దగ్గర నుండి చూడడం వలన ఈ వ్యవస్థ సరైన వ్యవస్థ కాదు, ఈ యొక్క బీసీలకు కానీ బహుజనులకు కానీ న్యాయం జరుగుతలేదని చెప్పేసి ఒక రాష్ట్రం నుంచి ఉన్న జడ్జిని ఇంకో రాష్ట్రానికి బదిలీ చేసే యొక్క ప్రక్రియను ఈయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం వల్ల ఈరోజు దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఉన్న ఒక జడ్జి ఇంకో రాష్ట్రానికి బదిలీ అవుతున్నాడు. దీనివల్లనే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయస్థానాలలో న్యాయం దొరుకుతుంది అని అంటే దానికి కారణం కూడా పుంజాల శివశంకర్ గారే. ఈయన బీసీలకు రావాల్సినటువంటి 27% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుండి దాన్ని అమలు చేయడం పరచడంలో కూడా పుంజాల శివశంకర్ గారి పాత్ర గణనీయంగా ఉందని చెప్పి ఈరోజు ఆయన యొక్క దయ పరిస్థితి వల్లనే ఈరోజు మన రాష్ట్రంలో కూడా బీసీ బిడ్డలు న్యాయస్థానాలలో ఉన్నతమైన పదవులను అధిరోహిస్తూ హైకోర్టు జడ్జిలుగా కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇంతటి మహనీయుని మన బీసీ సమాజం పూర్తిగా మర్చిపోయింది. ఇంత మంచి మహనీయుని యొక్క చరిత్రను బయటికి రాకుండా అగ్రవర్గాలు నేటికి కూడా తొక్కుతూనే ఉన్నాయి. ఇదే యొక్క పుంజాల శివశంకర్ గారి యొక్క విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ దగ్గర పెట్టడానికి స్థలం కోరితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు ససేమిరా అంటూ ఈ యొక్క పుంజాల శివశంకర్ గారి స్టాచ్యూకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ విధంగానే కొనసాగితే బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఖచ్చితంగా కూడా పుంజాల శివశంకర్ గారి యొక్క స్టాచ్యూను నిర్మించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే మొన్న జరిగినటువంటి కుమ్మరస్వామి జాతరలలో కూడా అగ్రవర్గాలు బహుజనుల మీద ఇంకా దాడులు జరుపుతూనే ఉన్నారు. గుళ్ళోకి రానివ్వకుండా వాళ్ళ యొక్క ఆలయ ప్రవేశం లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఈ కాలంలో బాగానే చూస్తూనే ఉన్నాము. అసలు భగవంతుడు అంటేనే అందరికి వాడైనప్పుడు ఈ కులం ఎందుకు అడ్డు వస్తుంది అనేది కూడా అగ్రవర్గ మేధావులు కానీ ఈ యొక్క ఆలయ ప్రవేశానికి రాకుండా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు కూడా మరొకసారి ఆలోచన చేసి ఈ యొక్క సమాజాన్ని ఎటువంటి వైపు తీసుకువెళ్తున్నారో ఒక్కసారి మేధావి వర్గమే ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.